చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. బయట వందనాలు చెబుతారా? మా వందనాలు, వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లారా. యెషయా పుస్తకము 6వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదవండి. 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతలకి వాస్తవానికి 2 రెక్కలే ఉంటాయి. జగమెరిగిన సత్యం, క్రైస్తవ లోకాన్ని తెలిసిన ముంగుర్తి ఏంటంటే దేవదూతకు 2 రెక్కలు ఉంటాయి అంతే. 2 రెక్కలు కలిగిన దేవదూతల్ని కిస్మిస్ నాటకాల్లో కూడా చూస్తాం. అవునా? 6 రెక్కలు ఉంటాయా? ఎందుకంటే ఆ దేవదూత అంటే రెక్కలు ఉంటాయి కనుక ఇగో 2 రెక్కలు అనుకుంటా. కానీ దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు మహాదూతలు అంట, శరాపులు అని వాటికి పేరు. వీటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళతా ఉన్నాయి. దేవుని సింహాసనానికి సమీపంగా 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయి అంటే మాట్లాడే పని లేదు. వివరణ ఇస్తున్నాడు. ముఖాన్ని కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి అని. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయనే కనబడాలి. 2 కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? ఒకటే గోర్లు పుచ్చిపోయినాయా, లేకపోతే అరిపాదాలు ఏమైనా పగిలినాయా, చూడడానికి సికాకున్నాయా, కప్పుకోవడానికి కాదు 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 కాదు. దానికి అర్థం ఏందయ్యా అంటే నా ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆమేన్. దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే నా ఇష్టం అని. 2 రెక్కలు దగ్గర వెళ్తా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట అని తెలుసా? మధ్యాకాశంలోనికి యేసు ప్రభుల వారు వచ్చి కడబోర శబ్దం వినబడగానే సంఘం రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోతాం. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన బైబిల్ సెలవిస్తుంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తీరిగి వచ్చే బలమా? కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే మొర్దుకై బలమును గూర్చి అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. మొర్దుకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని అధ్యయనం చేసాం. ఎస్తేరుకి బాబాయ్ అవుతారని, యూదుడని, చెరపట్టబడిన యూదుడని, పైపెచ్చు బెన్యామీను గోత్రికుడని. బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని వివరణ ఇచ్చాను. బెనోని కాస్త బెన్యామీనుగా మారాడు. తండ్రి ప్రార్థన. ఆ బెన్యామీను గోత్రం మనకు బోధించే విషయం ఏంటంటే మన కోసం ప్రార్థించే దైవజనుడు మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా బైబిల్ సెలవిస్తుంది. ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దుకై ఓ చిన్న సమాచారం తెలియచేయగా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. మొర్దుకై బలం ఏంది? ఏంటి ఆ బలం? కండ్లు పెంచాడా? యుద్ధ వీరుడా? బలాఢ్యుడా? శూరుడా? కాదు కాదు. నీ బలం ఏంది? నమ్మకత్వం నా బలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసి బలం ఏంటి చెప్పండి? విశ్వాసి బలం నమ్మకత్వం.
బైబిల్ సెలవిస్తుంది సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. కొడతానంటే ఎవడికైనా భయం, పెడతానంటే ఎవడికైనా కడుపాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీవెనలు అనగానే నాకు కావాలి ఇక చేతులు ఎత్తేస్తాం. మంచిది. మరి ఎవరికి దీవెనలు? పౌలు అపోస్తలుడు అంటున్నారు తిమోతి పాస్టర్ గారితో, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఆమేన్. మీకు అర్థం అవడానికి 5 సంగతుల మీద తీసుకొని వచ్చాను. నిజం, ఈ 5 సంగతుల్లో మీరు కట్టబడితే పరసంబంధమైన ఆశీర్వాదానికి, పరలోక వారసత్వానికి మీరు హక్కుదారులుగా మారిపోతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 1, దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకున్నాడు. దైవజనుడు, సంఘ కాపురి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు. సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశారా? ఏదేం తోటలోనికి ఆదాము చేర్చినట్లుగా గాయాలతో పడి ఉన్న ఆ బాటసారిని పోటకూలి వానింటికి చేర్చినట్లుగా దేవుడు మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు. మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు లెక్క అడుగుతాడా? లెక్క అడగడా? లెక్క చెప్పాలా చెప్పకూడదా? లెక్క అడుగుతాడన్న సంగతి తెలుసా నీకు? చచ్చిపోగానే డైరెక్ట్గా టకీమని పరలోకంలో తీయదు అనుకున్నావా? పిచ్చి పొరపాటు. దేవుడు లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసమా పిశాచివా? కోపం రావట్లేదు ఆ మాట అంటే. విశ్వాసనండి అని చెప్పకూడదు. అబ్బో ఈ మనిషి ఏంది ఎట్లా అంటున్నాడు అన్నట్టు చూస్తున్నాయి. కానీ విశ్వాసమా పిశాచివా? విశ్వాసనండి. సరే, ఇప్పుడు నీకు ఒక గుమస్తాను పెట్టాడు. ఎవరు? పాస్టర్ గారు. గుమస్తా ఉంటాడా? ఉండడా? ఖచ్చితంగా హాజరు వేసుకుంటాడా? వేసుకుంటా. ఇప్పుడు హాజరు ఎందుకు? వచ్చావా లేదా? రికార్డ్. ఇప్పుడు నా బాధ్యత దేవుడు తెలీదా? తెలుసు. అయినప్పటికీ కూడా నా బాధ్యత. నేను పెద్ద గుమాస్తాను, నేను పెద్ద పాలేరుని. దైవజనుడు పెద్ద పాలేరు. ఇది పొలం, దేవుని మందిరం, దేవుడిచ్చిన వ్యవసాయం. జాగ్రత్తగా పని చేయాలి. నువ్వు ఎట్టగైతే ఎతికి మనేది మొక్కలు ఏం చేస్తావండి? గాలికి ఎలా ఉరిని అనుకో, నువ్వు కూడా అలా ఉరిగిపోతావా? కుదరదు. ఏం చేస్తావు? కొంతమంది చూడు, మనేది మొక్కలు నిలబెట్టడం పోతే సార్ తొక్కడ పడుకుంటే నిలబడు. ఏంది నిలబడు చేస్తారా? ఇప్పుడు మేము కూడా అటు చేయాలి వద్దా? కొంతమంది మనేది మొక్కలు లేక పాత వాక్యం ఏంటో అలా జారిపోతుంటారు. మరి మనం నిలబెట్టాలి వద్దా? నిలబెట్టపోతేనో మనేది మొక్కలు వేసుకొని ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశీర్వాదం వచ్చుగాక పోగొట్టుకున్నట్టే పెడతాం ఫేసు, మాడిపోయిన ఆమ్లెట్ ఫేసు. ఇక అంతమించి ఏం లేదురయ్యా. జాగ్రత్తనండి. ఇది దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని తోతాడు. మీ పాస్టర్ గారు ఎవడో? పిన్ని పాస్టర్ అండి. పిలువు పాస్టరా, పిన్ని పాస్టరా వచ్చిండే మనోడు కూడా. సరే, ఏందయ్యా? ఏంది ఇతగాడు లైన్గా పాతానికి వచ్చాడా? మా కోసం గొప్పగా చెప్పు సాక్షి నువ్వు నన్ను ఊరు చూసినా అక్కడ ఈ ఊరు మాయ చేయలేవు. ఎందుకంటే సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక వచ్చే ఉండొచ్చండి, మాకేం తెలియనట్టు కుదరదు. ఖచ్చితంగా చెప్పాల్సిందే సాక్ష్యం. ఇప్పుడు నీకోసం నేను సాక్ష్యం చెప్పాలి. ఏమని తెలుసా? ఎవరు మానినా, సహవాసం నుండి ఎవరు తొలగినా, ఈ కుటుంబం, ఈ వీళ్ళు, ఈ వ్యక్తి, ఈమె అసలు సహవాసాన్ని పోగొట్టుకున్న దాఖలాలు లేవు అని నేను స్టాంపు గుద్దితే నీకు వచ్చి పడుద్ది. ఏంటి? బహుమానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా అమ్మ ప్రార్థనకు రాలేదండి. ఒరే ప్రశ్నకి ప్రశ్నే సమాధానమా? అసలు ఎందుకు రాలేదు అడిగితే రాలేదులేండి.
యేసుప్రభు పెట్టడం అండి బాబు, ప్రశ్నకి ప్రశ్న చేస్తాం. ఈ విషయంలో మాత్రం డోకా లేదండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు, వచ్చాడు సత్య. మనం కూడా అంతే, ఇదిగో త్వరగా వస్తాం అంటాం. యేసుప్రభు పెట్టడం అండి, మన టైం మనం వస్తాం అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ట్రైన్ అయినా కాస్త కోస్త ఒక అడుగు లేట్ అయినా వస్తుందేమో కానీ అబ్బా మన టైం మేము వస్తామండి. ఏం చేస్తాం? ఆరమో బారమో కారమో పడాలిగా. కానీ లెక్క అప్పగించవలసిన వారిగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆమేన్. లెక్క పత్రం లేని బతుకు కాదండి ఇదే, లెక్కల పత్రం లేని బతుకు కాదు. ఒక నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా, ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు విడిగా బయట వాళ్ళు మంగళవారం ఒకడికి, లక్షవారం ఒకడికి, శుక్రవారం ఒకడికి, శనివారం ఆదివారం, మనం ఏందండి లేచిన కాడి నుంచి ఒక చర్చికే పోవాలా, ఆడకే పోవాలా, ఇంకేడ పోకూడదు. పోతే ఏందండి మీ వాళ్ళు శాపనార్థాలు పెడతారు అని. శాపనార్థాలు పెడితే మా లెక్క మేము చెప్పుకుంటాం. అబ్బాయి, శపించే అధికారం మాకు లేదు. దేవుని వాక్యాన్ని చెప్పడం వరకే మా అధికారం. నాకు తెలిసిన సత్యం ఏంటంటే, మోషే పాస్టర్ గారు తెలుసుగా బైబిల్లో ఎంత కష్టపడ్డాడండి, ఎంత సహించాడండి, ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత నేర్చుకున్నాడండి. ఆ పాస్టర్ గారే ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడు. మోషే తప్పగా వీళ్ళని సంపేత్తా వీళ్ళని దండం పెడతా, నువ్వు వాడు చేయకయ్యా, విలువ పోద్దయ్యా, పరువు పోద్దా, వీళ్ళు దేవుడు తీసుకొచ్చి చంపాడు అంటారయ్యా, నీకు దండం పెడతానయ్యా. మోషే వీళ్ళందరూ చంపేసి నీ సంతానం విస్తరింపజేస్తాను. అదే ప్లేస్లో మేము ఉంటే వందనాలయ్యా, మేము కూడా పడలేకపోతున్నాం. అయ్యా బాధ తీసుకొచ్చేస్తుందయ్యా. అలుగుళ్ళు, సోనుగుళ్ళు, గోనుగుళ్ళు, ముక్కేవాళ్ళు మొక్కడం, ఇక మూలిగేవాళ్ళు మూలగడం, అన్ని రోగాలు బయటపడుతున్నాయ్యా. చచ్చిపోతున్నాయ్యా బాగు చేయలేక. దగ్గుకి ఇంజక్షన్ చేస్తే తుమ్ముతారు, తుమ్ముకి ఇంజక్షన్ చేస్తే దగ్గుతారు, దగ్గుకి తుమ్ముకి చేస్తే జ్వరాలు వస్తాయి. అయ్యి బాబు అసలు ఒకటా రెండా, ఇక లేచిన కాడ నుంచి ఇక ఇదే రోగాలు చిట్ట. చాలయ్యా దండం. మా పిల్లలకు ఒక దెబ్బ కొడతా, కూర్చో అంటే కూర్చుంటాడు, బయట చెప్తే కూర్చోడుగా. ఏం జరుగుతావు, నాకు ఇష్టం ఏదో వస్తా, కష్టం అయితే మారుకుంటా, అంతేగా నెగస్టాలు చేస్తే ఊరుకొని. అంత పాత్ర అయితే మాత్రం మ్యాటర్ దాటకూడదు, మీటర్లో ఉండి అంటాడు. ఏం చేస్తాం? వందనాలు రా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేనమ్మా, ఖచ్చితంగా లెక్క చెప్పాలి కదా. ఈ మోషే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడండి. ఎంత అద్భుతం అండి. మోషే పాస్టర్ గారు అడిగే ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడండి. అంత గొప్ప పాస్టర్ గారు ఒకరోజు విసిగెత్తున్నారని జనాల మీద కోప్పడ్డాడు. కోప్పడితే దేవుడు వచ్చి అంటాడు, ఏయ్ అక్కడేమా ఎవడరా నీవా, ఏం ప్రభు అంత మాట అన్నా నువ్వా, నేను ఇవుడా, అయ్యా నువ్వే కదా ఇశ్రాయేలురా తీసుకురమ్మని చెప్పావు, ఏం ప్రభు అట్ట అన్నా, ఏ మై పక్కవా నా ప్రజలంటే నువ్వెవడరా, ఇక మైకి దొరికిందని మనిషికి వచ్చే కోపం చూపించామనుకోండి, మడిసి మూలని ఎత్తడి పైన. దేవుడికి స్తోత్రం కలుగునగాక, దేవుడికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. కనుక శాపనార్థాలు పెట్టడం, మీరు చర్చికి రాకపోతే నాశనం అయిపోతారు, పాతనం అయిపోతారు, రోగాలు వస్తాయి, దెయ్యాలు పడతాయి. మేము చెప్పకూడదు, మీకు అర్థం అవ్వాలి. మేము చెప్పే డైలాగులు అయి కాదు. అమ్మ దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, సహవాసం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు మారుతాయి. ఇంతకు మించిన మారు మాట మా నోట రాకూడదు. వచ్చిందంటే మేము దేవుని దృష్టిలో సేవకుల లిస్టులోని కూడా వెళ్ళాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. మేము మొదటిగా ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి, మనుషులకు కాదు. తర్వాత సంగతి అది. మీకు పరిచయం చేయడం మా ధర్మం, కానీ మేము ఎవరికి దాసులం? ధనానికా, మనుషులకా? కాదు 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 కాదు. మనుషులకి ధనానికి సిరికి ధనానికి దాసుడైన వాడు, మనుషులకి దాసుడైన వాడు, మనుషుల మాట ప్రకారం నడిచేవాడు దేవునికి దాసుడు కాలేడు. అనగా నేను దైవజనుడను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక నేను నీకోసం లెక్క చెప్పాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు మానలేదండి. 365 రోజుల్లో 52 ఆదివారంలో ఒక్క ఆదివారం కూడా మానలేదు. నేను చెప్పడమే కాదు,
మీకు ఒకటి తెలుసా, మీరు ఆదివారం చర్చికి వచ్చేటప్పుడల్లా దేవుని దూత రికార్డు పట్టుకొని కూర్చుంటాడు. హలో మాస్టరు, దేవుని దూతలు తిరుగుతున్నాయడా, సీసీ కెమెరాలు పెట్టినాయి, పైన ఆల్రెడీ వేసేసి వస్తున్నాడు. నీకు అట్లా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని. ఆడికి వెళ్ళిన తర్వాత మా అయ్యగారు చెప్పలేదండి ఇవన్నీ అని చెప్పడాకో ఇది చూపిస్తాడు నీకు. అరే నోరు తెరిస్తే అయ్యే కదరా మీ పాస్టర్ గారు చెప్పిందే, చెప్పలేదంటవేంది అన్నవారుకో తలకాయలు దించుకోవడమే. అలా మీరు ఉండకూడదు, తల ఎత్తాలి, మీరు ఘనంగా దేవుని నిలబడాలి, సాక్ష్యార్థంగా మీరు బ్రతకాలి. నా ఆశ ఒకటే, మీరు మందిరం దాకొస్తే కుదరదు, మీరు పరలోకానికి చేరాలి. హల్లెలూయా. నా ప్రసంగం నేను మందిరం దాకా ఆకర్షిస్తే కుదరదండి, సందా పెట్టి నిండుద్ది. కానీ పరలోకం నాకు సందా పెట్టి నిండడం కావద్దు, చర్చి నిండడం కాదు, పరలోకం నిండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు మందిరానికి రావడమే కాదు, కట్టబడి నువ్వు పట్టబడి ఉపదేశంలో నిలబడడం ద్వారా నువ్వు పరలోకాన్ని సార్థకం చేసుకోవాలి. ఆమేన్. అది భక్తి. దాని కొరకు ఈ తిప్పలు. మీకోసం నేను సాక్ష్యం చెప్పాలి, నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. ఏ సాక్ష్యాలు? దేవుడికి స్తోత్రం అండి, మా బర్రె పేడేయలేకపోయింది, అయ్యగారు ఈడిసిడిసి పాదం చేసిండు, దెబ్బకి చిందరవందర ఈ రోజుల్లో అయిపోయినాయి. అసలు మామూలు ఇక వేసి రక్తమే చేయం. 1/2 లీటర్ కాస్త 2 లీటర్లు అయిపోయినాయి. కేంద్రం పోతుంటే 20,000 కాస్త 25,000 వస్తున్నాయి. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు ఉండవాడా అమ్మా, ఇవన్నీ ఏడే ఉపశమనం కొరకు చెప్పే సాక్ష్యాలు ఇవన్నీ. దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నాకు కూడా ఉన్నాడని చెప్పుకోవడానికి ఇటువంటి సాక్ష్యాలు ఆడ ఉండవమ్మా. సాక్ష్యార్థకరమైన జీవితమే సాక్ష్యం అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఎవడు మాయ చేయలేడు. నేనంట ఎక్కడో ఒక దోరుతుంటుంది, ఇటు నుంచి వస్తున్న జనాలు, అటు నుంచి దేవుని దోత రాసుకుంటాడు, పలానాడు పలానా ఆదివారం చర్చికి వచ్చిండు అంటే ఎక్కడ మార్కులు పడ్డాయి నీకు? పాస్టర్ గారి దగ్గర కాదు, ఎక్కడ మీ ఆడవాళ్ళ దగ్గర కాదు, మీ అమ్మ దగ్గర కాదు, మీ నాన్న దగ్గర కాదు, మీ అయ్య దగ్గర కాదు, మీ పక్కింటి వాళ్ళ దగ్గర కాదు, విశ్వాసుల దగ్గర కాదు, దేవుని ఎదుట కొట్టు గట్టిగా హల్లెలూయా. అర్థమైందా బాబు? ఎవరికాడ భక్తి మనుషులను ఆనంద పెట్టేదైతే అర్ధగంటతో తేలిపోద్ది, దేవుని ఆనంద పెట్టేదైతే జీవితం ఎలుగుద్ది. ఆమేన్. అర్థమవుతుందన్న మాటలో? నా మాటలు మీరు పట్టుకుంటే ఖచ్చితంగా భక్తి సారం మీకు అర్థమవుద్ది. అది అర్థం కాలేదనుకో, నేను నెత్తినోరు కొట్టుకోక ఇక ఎట్లా ఉంటుందంటే దొనపోతు మీద వాన పడ్డట్టు, కోడెళ్ళి దెబ్బలో దొరికినట్టు, ఇక అంతకుమించి ఏమి లేదయ్యా. అట్లా మీరు ఉండకూడదని నా ప్రార్థన. మీరు క్రీస్తులో వెలగాలి, క్రీస్తులో కట్టబడాలి, దేవుని రాజ్యం మీలో స్థిరమవ్వాలి. ఆమేన్. 3 మనం సంఘంలో నమ్మకస్తులు ఉండాలి. మరి చర్చికి అలా వచ్చి వెళ్ళిపోతే కుదరదా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఇవ్వబడింది. నేను చెబుతున్నా, నేను వెళ్ళిన ప్రతి సంఘంలో నేను నేర్చుకున్న అనుభవాన్ని వాక్యంగా చెబుతున్నా. నేను సేవలో ఏ అనుభవాలతో కట్టబడుతున్నానో ఆ అనుభవాలనే వాక్యంగా చెబుతున్నా. నేను నేర్చుకున్న అనుభవాలనే సాక్షార్థకంగా అనుభవపూర్వకమైన వాక్యంతో జోడించి దేవుని మాటలు ప్రకటిస్తున్నా. నేను చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తనండి, విశ్వాసికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏమిచ్చాడు? బాధ్యత ఇచ్చాడు. సేవ భారంగా మారకూడదు, సేవకుడు భారంగా మారకూడదు. సేవ అయినా, విశ్వాసమైనా, భక్తి అయినా, పరిశుద్ధత అయినా, ఏదైనా ఆత్మ సంబంధమైన విధానాల్లో అది బాధ్యతగానే మారాలి. ఆమేన్. హల్లెలూయా. టయానికి అన్నం తింటావు, ఏంది నీ బాధ్యత. నిద్రపోతావు, ఏంది నీ బాధ్యత. కుటుంబానికి కావాల్సిన అవసరం నీ బాధ్యత. అలాగే భక్తి జీవితంలో కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని బాధ్యతకి ఎంచితేనే భారంగా అనిపించదు. ఆమేన్. అది నీకు ఆశీర్వాదం. సంఘంలోకి వెళ్తున్న మనం పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. సేవకుడు ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, నీ ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో నీ వంతులో నువ్వు కలబడతా ఉండాలి. అది మన తరాలికి ఆశీర్వాదం అయ్యా. అర్థమైందా?
మనం ఎంత పోగేసుకోకాక, ఎంత సంపాదించుగాక, నేను అంటాను పరిచర్యలో పాలిభాగస్తులకు మనం మారకపోతే దేవుని ఆశీర్వాదం మన తరాల మీదకి రాదు. నేను ఆశపడుతుంది ఒకటి, మన భక్తి తర్వాత తరానికి దీవెనగా మారాలి. ఆమేన్. నీకో మాట చెబుతా సందర్భాన్ని బట్టి, దాంతో పోల్చి మీరు ఆలోచించకండి. ఒక భలే మాట ఉందండి. అసలు మనం చేసే ఈ పరిచర్య భాగాల్లో మన తరాలకి అంత ఆశీర్వాదం వస్తుందా? నేను చాలాసార్లు ఆ వాక్యం చదివా, కానీ ప్రత్యక్షతలో ఆ వాక్యం చదివినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఎవరి ద్వారా ఇచ్చాడట? యాలయనగా మెలికేసేదేకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేది. జాగ్రత్తనండి, బయట రండి ఇద్దరు రావాలి. అసలు మనం పరిచయంలో మన వంతుగా బాధ్యతగా నిలబడితే అది ఎంత ఆశీర్వాదం అయ్యా అంటే, ఇట్రా నిలబడండి జాగ్రత్తగా. ఈయన అబ్రహాం అనుకుందాం, ఈయన మెలికేసేదేకి. ఎవరో మెలికెలిసేదేక? మెలికెళ్ళేవమ్మా, మెలికేసేదేకి చెప్పండి. మెలికెలిసేదేక అన్నారు. అదేమో ఐస్ క్రీమ్ అనుకున్నారు, మెలికెలు చెప్పడానికి. ఆ మెలికెలు కాదు, అది మెలికేసేదేకి. చెప్పండి, మలకండి. మెలికేసేదేకి. ఈ మెలికేసేదేకి యాజకుడు, ఈయన అబ్రహాము. ఇంకోటి కావాలిగా, సరే ఎతగాడిని అదిట్రా, ఇతను లేవి. ఇప్పుడు నేను మెలికేసేదేకి అనుకుందాం, ఇతను అబ్రహాం అనుకుందాం, ఇతను లేవి. బైబిల్ మీరు చదవండి, ఇప్పుడు జాగ్రత్తగా చదవమ్మా. 9వ వచన భాగం. ఏలయనగా పై వచ్చిన మాకు 9 పైదేగా పై వచ్చింది. అదే అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడలా అబ్రహాము ద్వారా ఇచ్చారు. జాగ్రత్తనండి, అబ్రహాముకి పుట్టిన పిల్లోడా లేవి కాదు. అబ్రహాముకి ఎవరు పుట్టారు? చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏని మూల పాటలండి, పొద్దుత్మ చెప్పకూడదు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మనల్ని సంపూర్ణతలో తీసుకొచ్చే వాక్యాలు చాలా బైబిల్లో ఉన్నాయి. మేమేం చెప్తాం తెలుసా? చెట్టు చాటున ఆదాం ఉన్నాడు, చెట్టు కింద నతానీయులు ఉన్నాడు, మరియమ్మ వాక్యం ఉంటుంది, మార్తం వంట చేస్తుంది, లాజరు లేజీగా తిరుగుతున్నాడు. ఎంత నువ్వేం చేస్తున్నా అంటే బలి వందర వాక్యం. ఈయన A4 యాపిల్, B4 బ్యాటే. సంపూర్ణతలో తీసుకొచ్చే ప్రత్యక్షతలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మేము సంఘాన్ని బోధించాలి. మేమేం చేస్తున్నాం? వినుటకు మీరు మందులా పందులా? ఏ రకం అది అమ్మా? మాంద్యులా అంటే మందులా పందులా? మత్తుగా ఉంటారన్నమాట. మగాతగా చూస్తుంటారు, తాగుబోతు సన్నాసులు చూసినట్టుగా. అదొక రకమైన మత్తు. చర్చిలోకి వచ్చి అయ్యేదో ఆత్మారేఖనం తడిపేసినట్టు. అయ్యగారు ఏంది కళ్ళు కూడా తెరలేకపోతున్నావు, అంత అభిషేకం వచ్చిందా నీకు? సరిగ్గా చూడు అమ్మా. ఈ అబ్రహాముకి పుట్టింది ఇసాకు. ఇసాకు ఎవరు పుట్టారు? చెప్పండి గట్టిగా. ఇసాకు ఎవరు పుట్టాడు? ఇసాకు అంటాం మళ్ళీ. ఇసాకే పుట్టాడా? సక్క చెబుతున్నావమ్మా. యాకోబు, ఏసావు పుట్టారు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది పుట్టారు? 13 మంది, 12 మంది మగ పిల్లలు. 3వ కొడుకు పేరేం పేరు? లేవి. అంటే అబ్రహాము తర్వాత తరం ఇసాకు, ఇసాకు తర్వాత తరం యాకోబు, యాకోబు తర్వాత తరం లేవి. అంటే దాదాపు 3 తరాలు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ అబ్రహాం గారు మెలికేసేదేకి దేవుని భాగం ఇచ్చేటప్పుడు, దేవుడి భాగం కట్టేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు లేవి అట అబ్రహాము ద్వారా ఇచ్చాను కిందంటాడు. ఆ టైములో ఎవరి గర్భాన ఉన్నాడు? లేవి. ఇస్సాకు అబ్రహాం గర్భంలో ఉన్నాడు.
అలాగే ఇస్సాకు గర్భంలో ఎవరున్నారు? యాకోబు. యాకోబు గర్భంలో ఎవరున్నారు? వీళ్ళందరూ కలగలిపి ఎవరు గర్భంలో ఉన్నారు? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని భాగం దైవజనుడికి ఇచ్చేపాటికి ఎవరి దాకెళ్ళింది ఆశీర్వాదం? ఎవరి దాకెళ్ళింది? ఇవ్వకపోతేనో అక్కడ దాకే పోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పరిచర్యలో మన బాధ్యత మనం చేయడం ద్వారా తర్వాత తరాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను ముందు భాగాల్లో మాట్లాడేటప్పుడు అది మీకు అర్థమవుద్ది, ఎంత ఆశీర్వాదం మన పిల్లల్ని ఏలుద్దో. మీకు తెలుసా? మీరు నమ్మకంగా దేవుని సన్నిధికి రావడం వల్ల మీకు ఏం ప్రయోజనం లేనట్టే అనిపించవచ్చు, కానీ నేను చెబుతున్న వాక్యాన్ని ఆధారం చేసుకొని నీకు తెలియకుండానే నీ తర్వాత తరాల్ని దేవుడు పట్టుకుంటాడు. ఆమేన్. అది ఖచ్చితంగా జరుగుద్ది. కనుక పరిచర్యలో పాలిభాగస్తులుగా మనం నమ్మకంగా నిలవడం ద్వారా మనం దీవించబడతాం. ఇది 4. 5వ భాగం ఏంటి? మన జీవనం కొరకు దేవుడు డబ్బులా జబ్బులా? చెప్పండి. జబ్బులు కాదు, డబ్బులే ఎత్తున్నాడు. ఆ డబ్బే పెద్ద జబ్బుగా మారిందిలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. నమ్మకస్తులు మనం ఉండాలి. ఈ 5 సందర్భాల్లో మనం నమ్మకంగా నిలబడితే నేను అంటాను, నిశ్చయంగా నిత్యరాజ్యపు అనుభవాల గుండా నువ్వు కట్టబడకుండా ఉండలేవు. ఆమేన్. ఈ 5 విషయాల్లో 4వ సందర్భం మీకు చెప్పాను నేను, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. మొదటి భాగంలో బైబిల్లో భక్తజనం కనబడుతున్నారు. వాళ్ళు ఎలా క్రమంగా కొనసాగారో, నమ్మకతను ఎలా కనపరిచారో చెప్పాను. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, అలాగే ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వం అపనమ్మకస్తుడుగా మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది సేవకులు ఉన్నప్పటికీ పౌలు అపోస్తుల గురించిన అధ్యయనంలో పౌలు గారి సేవ ద్వారా స్ఫూర్తి చెందిన వాళ్ళు, పౌలు గారి ద్వారా సేవలో బలపడిన వాళ్ళు 100 చీలుకు మంది ఉన్నారు. అయితే వాళ్ళందరి కోసం పౌలు గారు ప్రస్తావించినప్పటికీ ఒక వ్యక్తి గురించే, ప్రియమైన వాడు, నమ్మకమైన బిడ్డ అని తిమోతిని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఆ తిమోతిని గురించిన వివరాలు కూడా మీకు ఇచ్చాను. పాస్టర్ గారు వాళ్ళు తర్వాత సేవలోకి వచ్చే వాళ్ళు కనుక పరిచర్లో చేశారు, పరిచర్లో పాలు పొందారు. మరి మేము విశ్వాసులే కదా, ఎంత చేసినా కూడా మేము ఏడ ఉంటాం హద్దుల్లో. అలాంటే తర్వాత సేవకులు కనుక సేవకుడు తర్వాత సేవకులుగా మారి కాస్త డెవలప్ అవుతున్నారు. మరి మేము విశ్వాసులం, ఎంత సేవ చేసినా కూడా కొంతమంది ఎట్ట ఫీల్ అవుతారంటే, ఇక పొద్దుత్తమానం ఆ చర్చిలోనే ఉడుతూ ఉంటావా? మరి ఏ కొంపలు ఉడవాలా? పొద్దుత్తమానం ఆ చర్చిలోనే వండుతూ ఉంటావా? మరి ఎన్ని కొంపల్లో వంట మాస్టర్ అవ్వాలా ఏంది? నాకు అర్థం కాదు. ఇంక ఇదేనా సేవ అంటే? అతని విషయంలో సేవ అంటే ఇంకేదో ఉంది. నేనంటాను, ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి భుజం కాయడం ద్వారా, సహకారంగా నిలబడడం ద్వారా నువ్వు కూడా దేవుని సేవలో పాలిభాగస్తుడివే. ఆమేన్. హల్లెలూయా. ఒక చోట కోటం పెట్టాలి, ఆ కోటని కానుక ఇచ్చావు, అయ్యా నా వంతు కానుక ఇది వాడుకొని. ఆ కోటంలో వాక్యం చెప్పా, ఓ 10 మంది రక్షించబడ్డారని కొందాం. ఆ 10 మందిలో 2 తలకాయలు నీకేస్తాడు, 2 టికెట్లు నీకేస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఒక విశ్వాసికే కాదు, దేవుని పనిలో నీ వంతులు నిలబడ్డావు కదా, ఇవ్వు ఈ ఆత్మనగానే. బాబో నేను సేవ చేయలేదండి, నేను పాస్టర్ గారిని కాదండి బాబో, అమ్మ తోడు, అమ్మో నేను పాస్టర్ గారిని కాదు దేవదూత, నేను పాస్టర్ చేయలే, నేను విశ్వాసిని. అసలు నా పనికి తన మునకలైపోతా, అసలు ఖాళీయే ఉండదు, లేచిన కానుసి నా పనే సరిపోద్ది. వచ్చిన డబ్బులు సరే నేను సేవ చేయలేకపోతున్నా కదా, నా మంది నేను చేయలేకపోతున్నా కదా, కనీసం చేసే వాళ్ళకం సహాయం చేద్దామని నా దైవజనుడు గుప్పులు విప్పాను. అదేరా నాయన నువ్వు చేసిన సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో యోబును గురించి ప్రస్తావన ఏమనుంది? నా సేవకుడైన ఎవరు అలా ఉందా, లేకపోతే నా కుమారుడు నా భక్తుడు అని ఉందా?
నా సేవకుడైన యోబుని. యోబు గారు ఎక్కడ సేవ చేశాడు? ఏమండి? ఎక్కడ సేవ చేశాడు? ఏమండి? బైబిల్ ఉందా లేదా? ఉందా లేదా? దావీదు గారు కూడా ఏమన్నాడు? నా సేవకుడైన దావీదు. కొత్తలో నాకు అర్థం కాలే, వాళ్ళ పాస్టర్లు ఏంది, రాజుగా ఉన్నాడు ఎవరు? దావీదు. యోబు గారు లేస్తేనేమో నేను నా ఇల్లు యెహోవాని సేవించేదం, చిన్నోడా పెద్దోడా పెద్దమ్మాయి లేచి ఆరాధన చేద్దాం. ఇదేగా ఈయన పని. మరి ఈయనేం సేవ చేశాడు? ఊజుదేశం ఎన్ని సంఘాలు కట్టాడండి. అసలు సేవకుడు అని రాస్తాడు బైబిల్. నాకు అర్థం కాలే, పిచ్చెక్కింది. కానీ ఆ ప్రత్యక్షత నాకు అర్థమైన తర్వాత జాగ్రత్త నడుపులారా, దావీదు గారి దేవుడు సేవకుడు అని ఎందుకు ప్రస్తావించాడు తెలుసా? దేవుని మందిరం కట్టే విషయంలో దావీదు గారు బంగారం వైడూర్యం అసలు దేనికి పనికిరాని నన్ను తీసుకొచ్చి రాజభవనంలో పెట్టాడు నా దేవుడు డేరాల్లో ఉంటున్నాడని చెప్పి గుండె పగిలి పాస్టర్ గారు పిలిచి, ఇదిగో నాతాను ప్రవక్త, నా దేవుడు డేరాల్లో ఉండకూడదు, నేనేమో దాదాపు 50 లక్షలు కలిగిన ఉన్నత విలాసవంతమైన గృహంలో నేను ఉంటున్నాను, నా దేవుడు డేరాలో ఉంటున్నాడు. ఎంత ఘోరం! ఆ దేవుడే లేకపోతే నాకు ఈ విలాసవంతమైన భవనాలు ఏడున్నాయి? ఒక గొర్రెల కాపరిని తా అంటే తూరాదు నాకు. దేవుడు తీసుకొచ్చి రాజ్య భవనంలో కూర్చోబెట్టాడు. అంత భాగ్యం ఇచ్చింది ఎవరు తెలుసా? నా దేవుడే కదా. ఆయన డేరాల్లో ఉండేదేంది? నాకు ఈ సంగతి ఏమర్థమైంది తెలుసా? ఒక సేవకుడిగా నేను ఉండే ఇల్లు మందిరం కంటే ఘనంగా ఉండకూడదు. అర్థం కాలే? నాకు అర్థమైంది. నేనేమో 30 లక్షల కొంపల్లో ఉండి చిన్న రేకులు షెడ్ వేసాను అనుకో, అది ఎట్లా ఉంటుంది? నేను దేవుని సులకన చేశానా, గొప్ప చేశానా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనుండేది ఉన్నతంగా ఉండకూడదు, నా దేవుడే అత్యున్నతంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? మొదట దేవుడు చెప్పాడా? దావీదా. దావీదా. అందుకనే దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు. ఆమేన్. దేవుని హృదయాన్ని ఎరిగినోడు దావీదు. అందుకని చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదు కట్టాడు మందిరం. దేవుడేమన్నారు? నువ్వు కట్టడానికి ఇల్లేదు. ఎవరు కడతాం? గాలి తీసి పెట్టావుగా. ఏంటి? నేనేదో ఉప్పొంగిపోయా, ఉద్యోగంతో ఉన్నా, ఏం చెబుతాడా పాస్టర్ అయ్యని గాలి తీసి మొదలెత్తిగా. సరేలే అయ్యా, దేవుని చిత్తం. నేనేదో ఆశపడ్డా. సరే అనలే. వాళ్ళ అబ్బాయి సొలొమోను ద్వారా కడతానన్నాడుగా. సొలొమోను రాస్తూ అంటాడు, ఇదిగో సొలొమోను నా దేవుని మందిరం కొరకు ఇదిగో బంగారం. అసలు ఎంత సమకూర్చాడో, అంత సమకూర్చి దేవుని మందిరం కట్టడానికి దీంట్లో ఏది వదలొద్దు, ప్రతిది వాడుకని చెప్పేసి దేవుని మందిరంలో కట్టబడడానికి తన వంతు తాను గుప్పిలు విప్పాడు గనక దావీదు గురించి దేవుడు అన్నాడు, నా సేవకుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చీకట్లో నుంచి పిలిచిన మనలను ఏమని చెప్తున్నాడు? మీరు ఆయన గుణ లక్షణాలు వివరించడానికి యాజకులు, రాజకులు, సేవకులు, బోధకులు, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనందరం దేవుని సేవకులమే. మరి నాకు కుర్చీ, నాకు మైకి, నేను కూడా చెబుతారు మాటలు. అభిషేకం నాకు ఈ మధ్యన బాగానే వస్తుంది. అభిషేకం ఈ మధ్యన బాగానే వస్తుందట. ఇదేమన్నా ఈ చిత్రపు ఆలోచనలు చేయక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అద్దు మీరి సేవను పాడు చేసే దరిద్రపు ఆలోచన తప్ప ఏమీ లేవు. క్రమబద్ధీకరణ దేవుడు సేవలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యోబు గారు ఉన్నాడు. యోబునేమన్నాడు సాతాను గారితో? నా కుమారుడైన యోబును చూసావన్నాడా?
నా సేవకుడైన యోబును చూసామంటే ఆ మాట చదివినప్పుడు అలా సివుక్కుమనేది. యోబు పాస్టరా? ఏ ఊర్లో పాస్టరా? ఎన్ని సంఘాలు కట్టాడు ఈయన? ఎంతమంది వారు చేశాడు? ఎట్లా అనుకునేవాడిని సేవ అంటే ఎట్లా అనుకున్నా. తర్వాత ఏం తెలుసా, యోబు ఎందుకు సేవకుడు అయ్యాడంటే, రోజు నేను అంటాను, కుటుంబంలో తండ్రిగా నువ్వు రక్షించబడ్డావు, తల్లిగా నువ్వు రక్షించబడ్డావు, నీ ఇంటోళ్ళకి భక్తి నేర్పుతున్నావు, నీ ఇంటోళ్ళకి దేవుని మాటలు చెబుతున్నావు, నీ ఇంట్లో వాళ్ళని చక్కగా దైవిక క్రమం నడిపిస్తున్నావు. నువ్వు కూడా నీ ఇంట్లో బుల్లి పాస్టర్ అమ్మే. అలాగని చెప్పి దారుణంగా సందాలు నాకు ఇవే, అయ్యగారు చెప్పాడుగా ఇంట్లో పాస్టర్ నేనేనని, కనుక నాకు ఇచ్చేసాను అనుకో, లాగిపెట్టి తంతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోబు తన పిల్లల కోసం ప్రతిరోజు ఏం చేశాడు? అరుణోదయన లేచి ఏం చేశాడు? చేతులెత్తి ఆరాధన చేశాడు. నా పిల్లల్లో పాపం ఉండకూడదని తన కుటుంబాన్ని క్రీస్తులో కట్టడం కొరకు పనిచేశాడు. నేను అంటాను, ప్రతి తల్లి పిల్లగాడికి సండే స్కూల్ టీచరే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, నీ పిల్లవాడికి నువ్వేంది? సండే స్కూల్ కాదు, మండే స్కూల్ టీచర్. నేను బడికి వెళ్ళకపోతే రే ఈ విమానం మోత మోగుతురా. అమ్మా నేను వెళ్ళా. ఎందుకురా? 20 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు ఇస్తా. వెళ్తావా? ఇస్తే బలిపోతా. కనుక ఈడితో నా గోలు ఎందుకని ఎక్కడ ఒక చోట ఉంటుందని లాగి ఇదిగోరా అంటే పోతా, బాబాయ్ టాటా షీ యూ. ఆహా, ఇది సండే స్కూల్గా మా పిల్లాడు నిద్రపోతుంది. మా పిల్లాడు రానని పేసి పెడుతున్నాడు. ఆహా, నిజమా? నీ భక్తి అలాగే తగలాడింది, నీ పిల్లల భక్తి అలాగే తగలాడింది. అలాగే తగలడండి. నా బాధ ఏంటంటే నరకంలో తగలడకండి, పరలోకంలో ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి తల్లి పిల్లవానికి సండే స్కూల్ టీచరే. నీ ఇంటికి నువ్వే పాస్టర్వి, నీ ఇంటికి నువ్వే పాస్టర్వి అని చెప్పి వాళ్ళకి పాత్రలు చేస్తే వారం చేయక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ లెక్కల్లో పోతాం. అందుకే నేను తొందరగా ఇది చెప్పను. కనుక ఉపదేశంలో నలుగుతున్నారు కనుక ఇప్పుడు అర్థమవుతాయి నేను చెప్పేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఉద్రేకమైన ఆలోచన చెప్పాను అనుకో, నీకు అర్థం కాదు అసలు మ్యాటర్, తేడా పడతావు. అందుకని ఇంతకాలం నేను చెప్పలే. కారణం ఏంటంటే ఒక్కొక్కటి క్రమంగా నేను నడిపిస్తా, నీకు తెలియజేస్తా, నీకు బోధిస్తే అప్పుడు ఎలుగు బలుపు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు చెప్పాడుగా, ఇంటికి నేనే పాస్టర్నని. కనుక చర్చికి వెళ్తే టైం సరిపోదు, కానీ పిల్ల ఏడా మోకరించు, 2 ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. అబ్బా నిజమా? సందా ఆడబెట్టు, ఆదివారం పెడదాం, వచ్చే ఆదివారం. భగవంతునికి భక్తునికి అంతు పొంతు లేని, అనుసంధానం లేని భక్తి ఈ పనికిమాల భక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంతటోడవైనా కూడా రాజు సైతం దేవుని మందిర ఆవరణలో నిలబడ్డాడు. ఆమేన్. రాజు అన్నాడు ఏమో తెలుసా? ఆయన మందిరంలో ఒక్క దినం గడుపుట. అది లెక్క. నాకు వాక్యం బాగా అర్థమైంది. ఈ కిస్మిస్కి వస్తే మరలా వచ్చే కిస్మిస్కి ఎందుకు? ఒక్క దినం గడిపితే, ఎదర్లో ఒక్క దినం గడిపితే ఆనందం. యోబుని దేవుడు సేవకుడు అనే ప్రశ్నకు కారణం ఏంటి తెలుసా? తన ఇంటిని దేవుని కొరకు కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళంతా కలిసి దేవుని మందిరానికి వస్తున్నారంటే అర్థం ఏంది? కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళు. నేను భీమవరం వెళ్ళి చూస్తా కదండి, పురుషులు మారారు అనుకోండి, అసలు ఆదివారం ఏం పని పెట్టుకోరు. త్వరగా ఈ ఆడోళ్ళే ముసలం ముచ్చట్లు వేస్తారండి. నిజం. ఎల్లం కాడిపోతే ఎదిగేళ్ళంటే అల్లం అంటాం, పొల్లం కాడిపోతే బెల్లం అంటాం. ఇక ఎల్లమ్మ పొల్లమ్మ బెల్లం, వీళ్ళు మొత్తం ఆదివారం తగులుకొని తిరుగుతారు వీళ్ళు. ఈ మా మగవాళ్ళు నేను చూస్తున్నా, త్వరగా స్నానం చేయరా, టైం అవుతుంది, చర్చికి పాట పాడుతుంది, విన్నా స్నానం చేయి లేదా పాటలేదుగా, ఎప్పుడు తాగిందిరా తెలుసుగా, మెకా నల్ల కవర్ తెచ్చావుగా మొదలుపెట్టే ఏమి టైం ఎంత అయింది, ఇప్పుడు దాకా ఏం చేసావు, ఏందా పెద్ద మాట్లాడుతున్నావు, పని చేసి ఒకటి తెలుస్తుంది, మనం కాల్ చేస్తాం, పని లేదు గిని లేదు, పక్కన పెట్టు. ఆడిపోవాలా, చర్చికి పోవాలా,
అని వాళ్ళు భలే భార్య భర్త పిల్లలు బయలుదేరండి భీమవరం బైబిల్ పట్టుకుని పోతారండి. భలే ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. అంటే నీ ఇంటికి నువ్వే పులి పాస్టర్వే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ పిల్లల్ని సండే స్కూల్కి వస్తారే, సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారా అడుగుతావు, తెలియలేదుకో అది కాదు ఇది అని చెబుతాం. వాడికి అర్థమైపోద్ది, అమ్మో మా అమ్మ కూడా వాక్యం అంటుంది, మా అమ్మ కూడా వాక్యం తెలుసు బాబు, తక్కువ అంచనేసా అనుకో. మనం ఏడంటాం వచ్చిన కాడు చలేలుగా, తండ్రి నా ఆత్మ నీకే అప్పగెత్తాను, ఎవరికి అప్పగించిన తేడా పడుతుంది కానీ నీకే అప్పగెత్తన్నా కరెక్ట్ టైంకి లేపు. దేవుడికి స్తోత్రం కలుగునగాక అన్నాడు. కూర్చోకండి, మనం దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని సేవకులం మనం, రాజు పిల్లలం, రాజకులం, యాజకులం, బోధకులం, సేవకులం. నీ ఇంటికి నువ్వు ఒక సేవకుడిగా పనిచేయాలి, నీ ఇంటికి ఒక సేవకురాలుగా నువ్వే పనిచేయాలి. నీ భర్త మారలేదా, సేవకుల్లాగా సేవకురాలాగా నువ్వే కంకణ కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నీ భర్త చెబుతాడు ఏమని, సామెతలు 31వ అధ్యాయంలో భర్త భార్యని ఏం చెప్పాడు, పిల్లలు ఏం చెప్పారు, ధన్యురాలు అన్నారు దరిద్రులు అన్నారా? దరిద్ర గొడ్డిదాన నువ్వు ఒక్కదాన్ని పాదం పూజ వచ్చి మామూలు చెప్పే మాకు అంటాడు. ఏంది అబ్బాయి అట్ట అడ్డవాది పాడాడు, అమ్మో వీడు మీటర్ దాటున్నాడు లేక క్వార్టర్ వేసి ఉన్నాడు అన్నాడు సోతంటి. నీ ఇంటికి నువ్వే సేవకుడివి, నీ ఇంటికి నువ్వే సేవకురాలువే. నీ ఇంటి లెక్క నువ్వు చెప్పాలి, మీ అందరి లెక్క నేను చెప్పాలి. ఎవరు చెప్పపోయినా డొక్కసించి డోలు కడతాడు. కనుక మనం స్ఫూర్తి కలిగి స్పృహ కలిగి మన కుటుంబాల కొరకు దేవుని మందిర ప్రయోజనం కొరకు దావీదు పనిచేశాడు, కుటుంబ ప్రయోజనం కొరకు యోబు గారు ప్రయాసపడ్డాడు. కనుక వాళ్ళ గురించి దేవుడు అన్నారు, నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన యోబు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా పిల్లల గురించి నేను లెక్క చెప్పాలి, నా భర్త గురించి నేను లెక్క చెప్పాలన్న బాధ్యత భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, పని చేస్తే నీ కుటుంబం సైతాను చేతిలో ఉండదు. వాడి చేతిలో ఉన్న మోషే పాస్టర్ గారి ద్వారా ఇశ్రాయేలు ఎలా విడతలు పొందారో నీ ద్వారా దేవుడిని కుటుంబాన్ని విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దానికి సంబంధించిన సలహాలు, వాక్యాలు, వివరాలు నేను చెప్పాలి. ఆమేన్. గొర్రె ఈనుద్దా, గొర్రెల కాపరి ఈనుతాడా? ఈనేవా? ఓ గొర్రె ఈనేవా ఎప్పుడన్నా? ఏడయ్యా గొడ్డు రోజులన్నీ అయితే గొడ్డుపోద్దని అయితే. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకొని దేవుని సన్నిధికి తీసుకురావడమే సేవ. నీ పక్కింటోళ్ళని దేవుని మాటలు చెప్పి దైవికంగా నడిపించడం సేవ. అంతేగాని పాస్టర్ గారు పక్క కూర్చుంటే నేను కూడా మైక్ తీసుకొని నేను కూడా హల్లెలూయా ఆమేన్ చెప్పి ఆయనకంటే బాగా పాటలు పాడుతా, ఆయనకంటే ఆరాధన ఎర్రగది ఎత్తా, కర్రగది ఎత్తా, నల్లగది ఎత్తా అంటే కుదిరే పని కాదు. ఆయన కొందేంటి నాకేం లేదు, ఆయన కొందేంటి మాకు లేదేందండి నేనంట అభిషేకం లేదు, ఆయన కొంది నీకు నాకు లేదేంది నడిపింపు లేదు, ఆయన కొంది నాకు లేదేంది పిలుపు లేదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏ పిలుపు చేత పిలపడ్డ నిన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు. సార్వత్రిక సేవ కొరకు దేవుడు నన్ను పిలిచాడు, వ్యక్తిగత సేవ కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకనే ఎంతటి సదవరైనా, ఎంతటి తెలివిగలోడైనా, ఎంతటి ఉన్నోడైనా దేవుని మందిరంలోకి వచ్చేపాడికి ఏమీ లేనట్టుగా అన్ని పక్కన పెట్టి సైలెంట్గా చర్చిలో కూర్చొని వాక్యం వినాలి. మా పాస్టర్ గారు 10 సార్లు చదివాడంట. ఎటకారం చెబుతాడు మనిషి. నేను ఇంజనీరు, నేను బీటెక్, ఆటెక్, ఈటిక్, ఆటుక్కు అంటే కుదరదు. నాకు బాగా తెలుసు. నేను ఇక్కడ కూర్చొని వాక్యం లేదేంది, నా స్టేజ్ ఏంది, నా స్థాయి ఏంది. ఆల్ లేబర్ ఫెలోస్, అబ్బో ఏంది ఆల్ లేబర్ ఫెలోస్ అందరు ఏల్ మదర్ బ్యాచ్. ఐఎమ్ ద సిగ్నేచర్. అబ్బా ఐఎమ్ ద సిగ్నేచర్. మా పాస్టర్ ఏల్ మదర్ బ్యాచ్, ఐఎమ్ ద సిగ్నేచర్. నేను చదువుకున్నవాడిని,
నాకంతా తెలుసు. ఏడు వచ్చి వాక్యనేది ఏంది, సిగ్గుసేటు నా ఇమేజ్ దెబ్బతింటుంది. ఐ డోంట్ బి ఇన్ చర్చ్ బికాస్ ఐఎమ్ ద ఇంజనీర్ అని బడాయివాడు పోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాడు. వాక్యం చదువుతుంది, ఏం అర్థమవుద్ది? కందగిరేని కాడ ఆర్థిక శాఖ మంత్రి యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు అర్థం కాక తలగీక్కుంటుంటే ఫిలిప్ ఒక పరిచారకుడు, చర్చిలో సాంబార పోసి ఒక పరిచారకుడు పరుగు వెళ్ళి సువార్త చెప్పగా రక్షించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నో మ్యాటర్ అబౌట్ ఎడ్యుకేషన్, no matter about your situation, there is only the matter anointing, అభిషేకం. హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ ఆలోచన. కనుక ఎవడైనా కానీ నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టి బుద్ధిగా కూర్చొని వాక్యం వినాల్సిందే. అయ్యా నాతో మాట్లాడవా అని అడిగి అలా పోయిన అడిగితే పోయి నీ సేవకుడు దగ్గర కూర్చో, నేను నీ సేవకుని ద్వారా మాట్లాడుతా. ప్రభువా అక్కడ నేను వెళ్ళనయ్యా అంటే ఆడే ఉండి నరకని పోవడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. నేను చెప్పేది వాక్య సత్యం. ఇది క్రమం, ఇది దైవత్వం. సేవంది ఒక వ్యాపారం కాదు, వ్యవసాయం కాదు, పోటీ పడడానికి, మమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేసుకోవడానికి. ఇది మహిమ కలిగిన దేవుని సేవ. ఈ మహిమ కలిగిన దేవుని సేవలో సేవకుడుగా, పెదపాలేరుగా, గుమస్తగా ఉన్న నాతో పాలిభాగస్తులుగా పనిచేసే భాగ్యాన్ని మీ అందరికీ దేవుడిచ్చాడు. ఆమెన్. ఎంత ఆశీర్వాదం అండి. ఇప్పుడు చదువు పేతురు మొదటి పత్రిక 2:9. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రచురము చెయ్యి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, అదిగో ప్రజలై ఉన్నాం. జాగ్రత్త నడుపులారా. చాలా అద్భుతమైన ప్రస్తావన మనకు కనబడుతుంది. నీకు ఏ భారం అయితే దేవుడు ఇస్తున్నాడో ఆ భారంలో నువ్వు సేవలో కలిసి పని చేయాలి. సేవ అన్నది ఒకరితో అయ్యేది కాదు, మనందరం కలిసి పనిచేస్తేనే దేవుని సేవ. ఆమెన్. ఇది నేను ఒక్కడనే చేస్తా, నేను లేకపోతే ఏమీ లేదు. ఒక పాస్టర్ గారు బడాయి కోతలు కూర్చాను అనుకో, సంగమా మీరు ఎంతమంది అన్నాను అవసరం, నేను ఒక్కడనే అన్నాను అనుకో, ఓ హట్టొచ్చేవారు అనుమా, సరేలే ఇక నేనెందుకు, అసలు నన్ను కూడా పక్కన ఎత్తావుగా, నా పిల్లల్ని పక్కన ఎత్తి నువ్వు నన్ను లెక్క చేస్తావా అని యేసుప్రభు పక్క పోతాడు. ఇక ఆడు ఉండేది ఏముండదు. దేవుని సేవ ఘనమైంది, మహిమ కలిగిన సేవకు పిలబడ్డాం, యోగ్యులుగా మనం పని చేయాలి. నేను అనేది ఎందుకంటే మీలో సేవా దృక్పథం పెంచాలని నా ఆశ. మీరు సేవా దృక్పథంలోకి వచ్చి నేను చేసేది దేవుని పని అన్న స్పృహ మీకు వస్తే, మీరు చేసేది ఏదైనా, అది డేక్షా కడగడమైనా, మందిరం ఓడడం అయినా, సేవకుడితో కలిసి పనిచేయడం అయినా, అది దేవుని సేవ. నేను చేసేది దేవుని సేవ, ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అన్న గ్రహింపు సంఘంలో ప్రతి ఒక్కరికి వస్తే నేను అంటానండి, మనందరం బలమైన దేవుని రాజ్యాన్ని కడతాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట మీకు కనబడుతుంది. ఇంకో మాట చూపి నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మీరు జాగ్రత్త పడండి. మిమ్మల్ని పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు. నన్ను పిలిచి ఇదిగో ఆయన సంఘంలో ఓ చిన్న పని అప్పగించాడు. నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు ఏర్పాటు ఏంటో తెలుసుకోవడం వల్ల, ఓహో నేను విశ్వాసిగా ఉండి నా బాధ్యతలో పరిచర్లో పాలు పొందడం కూడా దేవుని సేవే. నేను దేవుని సేవ చేయాలి.
దాని కొరకే దేవుడు పిలిచాడు. పాస్టర్ గారే చేస్తే సరిపోద్దంటే పిచ్చి పొరపాటు. పాస్టర్ గారితో ఉండి ఆయన దర్శనంలో ఏకీభించే బాధ్యత నాకు ఇచ్చాడు. నేను కొనసాగించబడాలి. అట్లా నీ విశ్వాసాన్ని బట్టి, నీ స్థితిని బట్టి ఒక విశ్వాసి పరిచారకుడుగా మారాలి. ఎలా మారాలి? పరిచారకుడుగా మారాలి. నీ ఆసక్తిని బట్టి ఓ పరిచారకుడు శిష్యుడిగా మారాలి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి ఆయన సువార్తను చేసి మేమేం చేయాలట? విశ్వాసులను తయారు చేయాలా? పరిచారకులను తయారు చేయాలా? ఎవరు తయారు చేయాలి? సేవకులను తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? నాకు చెప్పండి, ఏమని ఉంది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి చదవాలి. సమస్త జనులను ఏంటట? శిష్యులుగాను చెయ్యుడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. జాగ్రత్తనండి. ప్రభులు అన్నారు, మీరు సర్వలోకానికి స్వార్థ చేసి ఎవరు తయారు చేయమన్నాడు? విశ్వాసులు కాదు, పరిచారకులు కాదు. ఎవరిని అంటే విశ్వాసులు, పరిచారకులు అది రైట్ కాదా అన్న తొందరపాటు ఆలోచనలో పోక, స్టెప్ ఒక అవిశ్వాసి, ఒక అన్యుడు దేవుని బిడ్డగా చేరి సంఘంలో విశ్వాసిగా చేర్చబడతాం. అలా సంఘంలో చేర్చబడిన నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా సాగుతూ పరిచారకులుగా మారాలి. పరిచారకులుగా కొనసాగుతూ శిష్య బృందంలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానారు. విశ్వాస పరిచారకుడు ఎవరు? మనందరం ఎవరు? శిష్యులు. శిష్యుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే నేర్చుకునే తత్వం ఉంటుంది. నేను బైబిల్ తిరగేసేసా, మర్రగేసా, మొత్తం బాగా ఏడు చేసి వడబోసి పోసేసా. నాకు తెలియంది ఇది లేదన్నావు అనుకో, నువ్వు వాడే ఉంటావు. నాకేమీ తెలియదు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి అన్న ఆశ నీకుంటే నువ్వెవరివి? శిష్యుడివి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శిష్యులుగా మారాలి. ఆ శిష్యుడే దేవుని పనిలో అసలు వాళ్ళ పనులు కొన్ని సంఘాల్లో చూడండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ సంఘంలో సభలంటే వాళ్ళ ఉద్యోగాలకి ముందలి ఎంత ఉద్యోగస్తుడికైనా వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. ఈ నెలలో ఇన్ని రోజులు వాడుకోవాలని హాలిడేస్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారో తెలుసా? ఫంక్షన్లకి ఏంటి అలిసిపోయా, లేట్ నైట్ అయ్యింది, ఈరోజు డ్యూటీకి లీవ్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లా పిచ్చావారాలు చేయరు. జాగ్రత్త చేసి సేవలో, దేవుని పనిలో, మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి, దాని కొరకు లీవ్ అడుగుతారు. సంవత్సరం పొడుగునా దాదాపు ఒక 30 లీవులు ఉన్నాయనుకోండి. ఆ 30 తెలివిగా అది మా సంఘాలు ఇటు పరిచయాలు ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా ఉండాలి, నా ఇల్లు దేవుని సన్నిధి, నేను కనబడాలి, అది నాకు ఆశీర్వాదం, సేవకుని ప్రయాస, దేవుని ఆలోచన ఎరిగి మనం ఏం చేస్తాం తెలుసా? బడాయి వాటికి లీవులు పెట్టాం. దేని పెడతాం? దేవుని సన్నిలగపడే సందర్భాలు ఉన్నాయి కనుక నేను ఉండాలి. కొన్ని సంఘాల్లో మొత్తం పిల్ల జల్ల మొసలి మొతక అక్క చెల్లి అన్న తమ్ముడు మొత్తం చుట్టుకొని ఆటో వేసుకొని మరి దిగుతారు చర్చికాడ. ఏందమ్మో వచ్చామండి, కోటలు కదా, ప్రార్థనలు కదా, సేవకుడికి ఏదైనా అవసరం ఉంటే వాడబడతా, అవసరం ఏమి లేనట్టుకుందనుకో నేను ప్రార్థన చేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు నేను ఖాళీగా ఉన్నాను, ఈరోజు నన్ను వాడేసుకోండి, లేకపోతే ఆరేస్తావా? ఇప్పుడు లేదు, చిన్న పరిచర్య, అందరిని వాడేసుకోలేవు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడిపోకూడదు, రాలిపోకూడదు. ఏం చేయాలా? ప్రార్థన కూడా పరిచర్యే. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
దేవుని మందిరంలో సమయం కేటాయించావు కనుక ఆ సమయంలో దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా ఈ రాత్రి సహవాసం జరిగే కూడికను బలపరుచు నాయనా, ప్రజలను వాడుకోయ్యా, ప్రజలను రేపయ్యా అని ప్రార్థన చేయడం కూడా పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనకి ప్రార్థన పరిచర్య కాదు, పాటల పరిచర్య బాగా కనబడు. ఎందుకంటే అందరు కనబడతాంగా. ఇక చూసుకో, కళ్ళు తాగిన కోతుల్లాగా కళ్ళకి రాసుకొని అవి మెరుస్తాయి, ఎడుతాయి. ఉరుమురు చూసి చూడకుండా మిడిమిడి చూస్తుంటారు, ఆరిపోయే బల్పులు లేక. డిస్కో లైట్లు వచ్చిన కాదు చూస్తుంటారు. ఇక తెల్లపోతారు. ఇక చూసుకో, సిటీలో కోటలు పోయి అనుకోండి, భలే విచిత్రం అండి. అలా ఒక ఆమంటుంది, ఒక ఇంట్లో నన్ను స్టేయింగ్ పెట్టారు. అమ్మ పాప ఉండలేదమ్మా, బాగుండాలి. ఏమండి ఈరోజు మా చర్చిలోనే కోటలు కదా, మా పాప కోయర్ టీంలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఎందుకంటే అందరి ముందు కనపడాలిగా. ఏమన్నా పెళ్లి చూపులా తెక్కల సన్నాసి ఎట చేసే కాదు, సైతన్ గారి చేతిలో పడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా పిల్ల ఏడన్నా కనపడాలి, సైతన్ గాడికే కనబడుతుంది ఈ పిల్ల. ఇవన్నీ పిచ్చి సంఘాలు పాడు చేసే సర్వనాశనపు ఆలోచనలు ఇవి. తొంగల తొక్క వీటి వల్ల ఉపయోగం లేదా? పాటలు పాడేవాడు ప్రజలు కనబడతాడు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజలు కనబడతారు, ప్రార్థన చేసేవాడు ఎవరు కనబడతాడు? దేవునికే కనబడతాడు. అది గొప్పతనం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రసంగాలు చేసేవాడు జనాలకు కనబడతాడు, పాటలు పాడేవాళ్ళు కానీ ప్రార్థన చేసేవాడు ఎవరు కనబడతాడు? దేవునికే కనబడతాడు. హల్లెలూయా, నన్ను బాగా బలపరిచేవయ్యా, నేను కూడా మనసులో తెగ ప్రార్థన చేస్తూ ఉంటా. అబ్బా వచ్చిందండి చిత్రం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ డైలాగ్ మిడిమి డైలాగ్ నాకేక నేను చూసి సాలిపోయి చెట్టాయి రాసుకుని కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొత్తగా వచ్చినోడు చెప్పు, చట్టం పోలి మనసులో ప్రార్థన చేస్తుంటా అని మురిసిపోతాడు. మనం అలిసిపోయాం. అర్థమైందా? కనుక బలుపు మాటలు మాట్లాడక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైన అనుభవాలు మనం కట్టబడాలి. నువ్వు ఒక సేవ దృక్పథంలోకి రావాలి అంటే విప్లవర్ధులు అనేది సంచేసుకొని వెళ్ళిపోమంటావు ఊరికి మీదకి. కంగారు పడదు. దేవుడు ఆ స్థితికి పిలిచాడా? ఒక సేవకుడుగా సంఘమంతా ఎదుట అభిషేకించి ఘనంగా పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మన సంఘంలో వీళ్ళు చక్కగా పరిచర్లు ఉన్నారు, ఓపికతో బలపడ్డారు, సేవ పిలుపు అందుకున్నారు, బలపడ్డారు, యోగ్యులు అని ఒక సేవకుడుగా నేను సంఘానికి పరిచయం చేసి సంఘం అందరి అభిషేకించి నేను సేవకు పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏం చెప్తావు తెలుసా? నేను ఒక తండ్రి దగ్గర బలపడ్డా. నీ కాడికి వచ్చి వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఒక తండ్రి కాడ బలపడ్డా. ఎవరు తాలూకు రానివ్వ అంటే పలానా తాలూకు. మీ నాన్న ఎవడురా? మా నాన్న చాలా మంది ఉన్నారులే. సైతానా, చాలా మంది ఉంది. నీ ఆపిదండ్రి ఎవరో ఉన్నాళ్ళు. ఒకడే ఉంటాడు. ఎవడాడు? చెంపలు వాయించి చెవులు మూసినట్టు ఉంటుంది నీ పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ బాధ? చక్కగా క్రమ్మండి. నా కాడికి వచ్చి ఉన్నోళ్ళతో చెప్పానండి ఇది. మరి వాళ్ళకి ఏమి ఎక్కింది నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ కోసం నాకు అవసరంలే. నేను ప్రార్థన చేయడం నా వంతు. వాళ్ళ కోసం ప్రసంగాలు వద్దు, వాళ్ళని విమర్శించే పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా దీవించబడి యోగ్యులుగా ఉంటే పరలోకంలో ప్రతిఫలం చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పే వాళ్ళకి ఒక క్రమం ఉంది. మీరు చక్కగా కట్టబడి యోగ్యులుగా నిలబడండి. దేవుని పిలుపు వచ్చిందా? దేవుడు పిలుస్తున్నాడా? సంఘం ఎదుట అభిషేకించి ఘనంగా పంపిస్తా. ఏడికెళ్ళమన్నాడు? ఎల్లో. నువ్వు సేవలో నిలదొక్కేంత వరకు సంఘం తరపున సహకారంగా నేనుంటా నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన సహవాసం తరపున పలు వ్యక్తి సేవ చేస్తున్నాడు కనుక ఇదిగో ఆ వ్యక్తి విశ్వాసం ఆధారపడి చేస్తున్నాడు. మన సంఘంతో సహకారం చేద్దాం. ఏ పనైనా కూడా అట్లా వెళ్ళడం వల్ల క్రమం, ఒక బాధ్యత, ఒక భారం. మనం చెప్పగలం, నేను ఇలా వచ్చానని చెప్పగలం, ఇలా చేయగలమని చెప్పగలం. ఆ స్థితి కనబడపోతే తేడా పరిస్థితికి అంటే ఈరోజు దైవిక క్రమాన్ని ఎరగక నా బాధ ఏంటంటే మనం క్రమంలో కట్టబడ్డమే నిత్యరాజ్య వారసులుగా మారుతాం. ఆమె ఉద్రేకపడి ఏం చేయలేమండి. ఉద్రేకపడి భక్తిని పాడు చేసుకోవడం, వ్యక్తిత్వం పాడు చేసుకోవడం తప్ప ఏముంది చెప్పండి.
దేవునికి అప్పగించుకొని ఒక ఒక క్రమబద్ధీకరణ ఆలోచనకు వస్తేనండి, దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టడు. నేను చెబుతా, నేను సేవ పిలుస్తున్నాడు, నేను ఆటంకపడుతున్నానా, తీసి పక్కన పెడతాడు నన్ను. నేనేవాడిని దేవుని సేవ నిన్ను నాటకపరచడానికి? అంత సీన్ ఉండదాడా? అంత సీన్ రానివాడు వచ్చిందంటే నేను లెక్క చెప్పాలా. నువ్వు యోగ్యంగా కట్టబడి నడిపించబడతా, దేవునికి అనుసంధానమై నిలబడి సంఘ సహవాసంలో చక్కని సాక్ష్యం పొంది నడిచి బయటికి వెళ్ళడం వలన నువ్వు కట్టబడమే కాదు, ఒక బలమైన పునాది. నీవు అనుకుంటావు నేను ఒంటరిని కాదు, నాకు దేవుడు ఒక సైన్యాన్ని ఇచ్చాడు, అది గోవిందపురంలో ఉంది, నా ఆత్మీయ తండ్రి, నా సేవకుడు, నా సంఘం నాకు ఉంది అన్న ధైర్యాన్ని కలిగించే ఆలోచన చూసారా, అది మీ అంతరంగాన్ని కడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరిస్థితి లేకపోతే చాలా దెబ్బతింటామండి. ఇది సేవ. నేను క్రమం ఎరగకుండా చాలాసార్లు వాక్యం చెప్పుకుంటూ పోయే ఉపయోగం కనిపించలే. కానీ ఈరోజు ధైర్యం, క్రమం మనల్ని కట్టొద్ది. క్రమంగా నడవడం వల్లే మనం దేవునికి యోగ్యులుగా మారుతాం. దేవుడే అతనికి క్రమం నేర్పించానని ఉంది అంటే దేవుడు దేవుని దైవిక క్రమంలో మనం ఉండడం ఇష్టపడుతున్నాడు. నేను ఒక సేవకుడిగా నేను ఒక క్రమంలో ఉండాలి, ఒక విశ్వాసిగా నువ్వు ఒక క్రమంలో ఉండాలి. మనందరం దేవుని సేవలో బాధ్యత కలిగి సహకారులు నిలబడినప్పుడు మన వంతు ఏం జరగాలో అది గోవిందపురంలో ఈ సహవాసులు మనం చూస్తాం. ప్రజలు రక్షించబడతారు, మన కుటుంబాలు దీవించబడతాయి, మనం ప్రయోజకులుగా మారుతాము. ఆమేన్. మీరందరూ కూడా దేవుని సేవలో సేవక సైన్యంగా కట్టబడాలని నా ఆశ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఒక మాటలో చెప్పండి, ఎవరి సంతానం తెలుసా? సేవకుని సంతానం. ఎవరి సంతానం? ఎవరి సంతానం? ఇప్పుడు నీ ఆత్మీయ తండ్రి నేనేగా అంటే ఎవరి సంతానం నువ్వు? భౌతికంగా అయితే తాగుబోతుడు సంతానం అని వచ్చావు నువ్వు, ఈ పనికిమాలోడు సంతానం అని వచ్చావు. కానీ ఆత్మ సంబంధం మండలంలోకి వచ్చాక నువ్వు సేవక సంతానం. బైబిల్ చెబుతుంది నీ సంతానాన్ని నేను దీవిస్తాను అని. నా సంతానం మీరు దీవించబడాలి, మీరు వర్ధిల్లాలి. భౌతికంగా కాదు, నా ఆశ తపన నువ్వు పరలోకంలో ఉండాలి. అసలైన ఆశీర్వాదం అది. నువ్వు అక్కడ ఉండడం నాకు ధైర్యం, నువ్వు అక్కడ ఉండకపోవడం నాకు సిగ్గు. ఇప్పుడు చర్చికి వచ్చేవాడు చర్చిలో ఉంటే నాకు ఆనందమా, రికార్డింగ్ డ్యాన్సులు కాడు ఉంటే నాకు ఆనందం? అబ్బాయి ఒక మాట అడుగుదాం, ఎక్కడుంటే ఆనందం? అద్దిరా మావాడు అంటే ఎట్టేసాడా మరి ఏమనుకున్నా, నా కొడుకురా అసలు మామూలుగా అత్తడా. మరి మనం డూప్లికేట్ మాటలు కాకపోతే అంటామండి. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే సంతోషపడతా, వండక అని స్థలాల్లో ఉంటే దొక్కపడమే. కానీ ఏం చేస్తాం? గట్టిగా మాట్లాడితే నువ్వు కాకపోతే ఇంకొకడయ్యా ఏందడా అంటావు. ఇంకేం చెప్పాలా? క్రమం ఎరగని జనంగా మిగిలిపోతున్నాంగా, క్రమం ఎరగని జనంగానే ఉండిపోతున్నాంగా. క్రమం ఎరిగిన జనంగా ఉండాలి. యెషయా గ్రంథంలో రాయబడి మాట, నీ పరిపాలన పద్ధతి ఎరగని వారం అంటాడు. నిజం. దేవుని పరిపాలన పద్ధతి ఎరగని ప్రజలుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాక్య క్రమాన్ని మేము బోధించట్లేదు. సంఘానికి వాక్యం కాదు, దైవిక క్రమం కావాలి. మనం దైవత్వంలో కట్టబడాలి, మనం దైవత్వంలో నాటబడాలి, మనం దైవత్వంలో లోతుగా వేరుపడాలి. ఎందుకు అంటే మనం ఈహలోక సంబంధం కాదు, పరలోక వారసులం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పరలోక వారసులం. మీరందరూ దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఉండి దేవుని సేవ నువ్వు చేయాలి. విశ్వాసిగా పిలబడ్డావు, విశ్వాసిగా ఉండి విసిగిపోకుండా, విరిగిపోకుండా, వీడిపోకుండా, పాడైపోకుండా ఆ స్థానం నిలిచి చక్కగా నీ పని చేయి. పరిచారక హోదాలోకి వచ్చావా? ఒక పరిచారకుడిగా, దేవుని పనిముట్టుగా, దేవుడు పదును పెట్టిన సాధన నిలబడు. ఒక శిష్యుడిగా ఉన్నావా? అన్ని విధాలుగా ఒక యోగ్యమైన స్థితిని సేవకునికి, సంఘానికి. సేవకునికి నువ్వు మాదిరి చూపించాలి, సంఘానికి నువ్వు
మాదిరి చూపించాలి. సేవకునికి సంఘానికి మధ్యస్థ స్థితిలో శిష్యులు ఉంటారు. మీకు దేవుని మేము ఎట్ట మధ్యస్థలో ఉన్నామో సంఘంలో శిష్యరకం అన్నది సేవకునికి మాదిరికరంగా సంఘానికి మాదిరికరంగా ఉంటే అది ఆశీర్వాదం. నేను సేవ చేయాలనుకుంటున్నానండి, నాకు కూడా ఆశ ఉందని చెప్పేసి కోటానికి లేటుగా వస్తున్నాం అనుకో, లేని కాదు యేసు ప్రభువే కాంటి సుమ్మేస్తాడు, అరే నువ్వు సేవకు పనికి రావడం అంటాడు. నేనంటే ఫీల్ అవుతావు, మరి ఆయన అంటేను మేమన్నా ఫీల్ అవుతావు. మరి దేవుడు అంటే ఆ మాట అన్నవద్దు. నేను అంటాను, నువ్వు పరిచారకుడువా శిష్యుడువా, అందరికంటే ఒక అర్ధగంట మొదలు చేసేయాలి. అంత అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట వెనకాల వెళ్ళాలి. అందరికన్నా మొదలు నువ్వు తగులుకొని ఉరుగుతున్నావు అనుకో, నువ్వెవరు? ఎవరమ్మా? అంత ఎమర్జెన్సీ ఏంది? మన భక్తులు కొంతమంది బలి ఎరైటండి చూస్తుండగా వాళ్ళ ప్రార్థనలు చేసేసి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. నేను అంటా, నీకు పరలోకం అవసరంలే, ఈ చెత్త భక్తి చేయకండి. బాప్త్యం తీసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నా, నీకు దేవుని మించిన పనితనం కనబడకూడదు, జాగ్రత్త. అత్యవసర పరిస్థితి అంటే అది వేరు. కానీ కూర్చోలేక ఉండలేక ఏదో కారణాలు చెప్పేసేసి, అసలు కారణం లేని కారణాలు అనుకొని నువ్వు వచ్చి అలా నీ సంద ఇచ్చేసేసి ఏదో నీ ముడుపు చెల్లించినట్టుగా గుడికి వచ్చినట్టుగా అలా దండం పెట్టి వెళ్ళిపోవడానికి ఆ టైప్ కాదు ఇది. ఇది లెక్క చెప్పవలసిన వారిగా మనం కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆరమో భారమో దేవుని కొరకు నమ్మకంగా ఉండాల్సిందే. నీ నమ్మకానికి నేనెవనో బహుమానం. నీ నమ్మకత్వాన్ని గుర్తించిన దేవుడు ఆకాశమందు మహిమలో నీకు బహుమానం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లా పరిచర్లో మీరు పాలి భాగస్తులై దేవుడు దృష్టిలో మనం కూడా దేవుని సేవకులం. నా ఇంట్లో నేను ఒక సేవకుడిని, నాకు బృహత్తరమైన బాధ్యత దేవుడు ఇచ్చాడు కనుక నా కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొని రావాలని యోబులాగా పనిచేయి. అలా కాదు, దావీదు గారిలాగా. దావీదు గారి ఇంట్లో దావీదు గారు దేవుడు మాట అన్నాడు కానీ పిల్లలు మాత్రం వినే పరిస్థితి రాలే. తేడా పడింది, యుద్ధాలే, గందరగోళమైంది. కన్నా కొడుకు యుద్ధానికి వచ్చేసాడు దావీదు మీద. పరిస్థితులు తారుమారి పక్కన పెట్టేసింది. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? నా దేవుని మందిరం, నా దేవుని సేవ ఘనంగా జరగాలని ఉన్న దాంట్లోనే అత్యధికంగా ఇచ్చి దేవుని సేవను బలపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని సేవే. నీ స్థితి ఏంటో గుర్తించి దానికి తగ్గట్టుగా నడువు, తగిన ప్రతిఫలం ఆకాశమందున దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు బహుమానించి నేను అలంకరిస్తాడు, ఘనపరుస్తాడు. ఉసురుగా ఉండొద్దు. దేవుని ఎదుట మనం పిలువబడి బహుమానం పొందుకునే స్థాయి దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ఒక తండ్రి అంటాడు, నా పిల్లల్ని నేను కొట్టనండి, నా పిల్లల్ని ఒక మాట అనండి, ఎవడన్నా ఊరుకోను, నేను ఎవడన్నా ఊరుకోను. నా పిల్లల్ని నేను ఒక్క మాట, మా ఆడులన్నా బాగు, ఎవడన్నా నా పిల్లలు నాకు ప్రేమ ఊరుకునేది లేదు. సరే, నువ్వు అట్టగే పెంచు, దైవ క్రమం నేర్పక, దైవత్వం చెప్పక. సచిన తర్వాత నీ పిల్లాడి కోసం లెక్క అడుగుతున్నప్పుడు, వాడు నరకంలో కాలుతున్నప్పుడు పనికి మానదారా అడ్డా నిలువా అని అన్నిటితో పోలిసి మాట్లాడుతుంటే పరలోకంలో ఉన్నానన్న పేరే కానీ ఆడు ఇంటి బతుకున్నప్పుడు ఇట్లాగే సోపాలు పెట్టాడు. సచ్చి ఏడకొచ్చి కూడా నరకంలో ఉండి నువ్వు ఆడుండి ఏం చేస్తున్నా, నన్ను తీసుకెళ్ళంటే ఏం తీసుకెళ్ళద్ది. ఇక్కడ ఉన్నప్పుడు చర్చికి తీసుకురాలేకపోయింది, ఇక నరకం నుంచి తీసుకొస్తుంది పరలోకానికి. అటువంటి ట్రాన్స్ఫర్లో, అటువంటి ఏంటి కాంటాక్ట్లో, అటువంటి కాస్త నిర్లక్ష్య స్థితి ఉండదు. యోధా గోత్రపు కోదమ సింహం, నువ్వు బ్రతికున్నప్పుడే ఏదైనా ప్రయత్నం చేయి. నీ కుటుంబం కొరకు ఏం ప్రయత్నం చేయగలవు ఆ ప్రయత్నం చేయి. తర్వాత సంగతి, నువ్వు యోగ్యమైన పాత్రగా నిలబడడం వల్ల దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
దావీదుని ఎలా పరిచయం చేస్తున్నాడు దేవుడు సేవకుడు. యోబుని ఎట్లా పరిచయం చేస్తున్నాడు అంటే ఏ సేవ చేశారు వీళ్ళు? కుటుంబాల కోసం కడుపు కట్టుకొని పెందల కాళ్ళేసి యోబు గారు ప్రార్థన చేశాడు. దేవుని మందిర నిర్మాణం కొరకు నీవు కాదనక అంటే బాధపడకుండా దేవుని మందిర నిర్మాణం కొరకు డబ్బు, బంగారం, షీనారు, అసలు చెక్క మొత్తం ఏ టు జెడ్ ఆల్మోస్ట్ అన్నిటికి ఉపయోగపడ్డాడుగా అన్ని వస్తువులు సిద్ధపరిచాడు దావీదు గారు. కొట్టంలో పెట్టి ఉన్నాడు. టైం రాగానే సొలొమోను పిలిచి, ఇదిగో దేవుని కొరకు నేను తీసిన భాగం దేవుని మందిర నిర్మాణం వాడుకొని చెబితే అదంతా దేవుని మందిర నిర్మాణం వాడబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని పిల్లలం, దేవుని పనివారం. దేవుని రాజ్యం మన ద్వారా కట్టబడాలి. దేవుని రాజ్యం మన ద్వారా వ్యాప్తి చెందాలి. దేవుని రాజ్యానికి మన ద్వారా నష్టం జరగకూడదు. నేను ఈ పొలంలో నాటాడు, ఈ సహవాసంలో నాటాడు, తండ్రి చేత నాటబడిన మొక్కవా నేనంట. సైతానుగాడు పీకలేడు, ఎవడు కూడా పీకలేడు, నీకు నువ్వే పీక్కోలేవంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏం చెబుతావు? ఏం పీకేది లేదు ఇక్కడ. నోరు మూసుకొని కాముకుచా సైతానుడా అది పీక్కోలేదా? మీరు తండ్రి చేత నాటబడిన మొక్కల్లాగా ఉండాలి. తప్ప తాళ ఈ చెత్త చెదారం గాలి శాత రేపబడి అదే ఆత్మ నడిపింపని ఎక్కడో పడి కాల్చబడిపోతాయి. గట్టి గింజలు యజమానుడి పాదాలు చెంతపడతాయి. మనందరం దేవుని పాదాల కాడ ఉందాం. హల్లెలూయా. ఉత్తమమైనది అదే. నిన్ను దాటిపోని ఆలోచన దేవునిది, నిన్ను మరచిపోని ఆలోచన దేవునిది, నిన్ను వీడని సహవాసం దేవునిది, నీ కొరకు అనుక్షణం ఆలోచించే మనసు దేవునిదే. ఆ దేవుడు నిన్ను మర్చిపోగలడా? ఆయన నిన్ను దాటి వెళ్ళగలడా? నిన్ను తోలనాడగలడా? మరి ఎందుకు అంత చీప్గా ఆలోచిస్తావు? దేవుని పాదాలు పట్టుకొని బ్రతుకులాడు. నీ జీవితం సార్థకం అవ్వాలి. నీ జీవితం సార్థకం అవ్వాలి. నిజమండి. ఈరోజు నేను అంట మనకు వచ్చే డబ్బు రకరకాల వాటి ఖర్చు పెట్టాం, సమయం రకరకాల స్థలాలు పెట్టేశాం, మన బలం వేస్ట్ వాటి పెట్టేశాం, పనికి మన వాటి పెట్టేశాం. దేవుని పనిలో నీ సమయం, నీ ఆదా సమస్తం దేవుని పనిలో కూడా పెట్టడం వల్ల మన తరాలు దీవించబడతాయి. మనకిచ్చిన గొప్ప అవకాశం. నేను అది గొప్ప భాగ్యంగా ఫీల్ అవుతున్నానండి. అందుకనే ప్రతి కోటానికి మీతో పాటు నేను కూడా సంపాదించుకుంటాను. ఈ మందిర నిర్మాణంలో కూడా మీతో పాటు నా కుటుంబం పేరు కూడా ఉంది. బికాస్ నా పిల్లలు దీవించబడాలి. మీరే కాదు దశంభాగం, నేను కూడా తెస్తున్నా. 100కి 30 రూపాయలు తీస్తున్నా. ఇంకా ఇవ్వాలని ఆశ. ఈరోజు సేవకుడికి ఇవ్వాలని మనసు ఎందుకు కలుగుతుంది తెలుసా? మిమ్మల్ని ఒత్తి ఆడడం వల్ల కాదు. దేవుడు ఆ మనసు కలిగించిన కారణం ఏంటంటే నేను దేవునికి ఇస్తున్నా. దేవుడు ఖచ్చితంగా ఆ మనసు నీకు కలిగిస్తాడు. అంతే. ఆమెన్, ఆమెన్. నేను యోగ్యంగా దేవునికి ఇవ్వడం ప్రారంభించాను కనుక ఆ నలుగురు తల్లు నేను పిలిచి ఎప్పుడు చెప్పలే. ఇట్లా ఇంటింటికి వస్తుంది. వాళ్ళు ఆ మనసు పెట్టాడు దేవుడు. ఆ మనసు పెట్టాడు దేవుడు. ఈరోజు వాళ్ళు రాగా నీకున్న దాంట్లో ఏదో అంతో కొంత చేతులు పెట్టడానికి కారణం ఆ మనసు దేవుడు నీకు ఎత్తున్నాడు. దేవుని పని కనబడుతుంది. నీ వంతులు నేనంటే అది భాగ్యం అండి. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్. నిజమండి. ఒక్క పైసా దేవుని పాదాల కాడ పడితే అది ప్రభావితం చెందితే అది కోట్లుగా మారిపోద్ది. దాని ఆశీర్వాదం వేరు. దాన్ని తెలుసుకున్నాడండి. వ్యర్థమైన వాటికి ఖర్చు చెయ్య జాలం. నేనంటే అరే వాళ్ళ దానికంటే తీసుకోనా, నాది 500 రాసుకో, నాది 2000 రాసుకో, 2000 రాసుకోరా, నిదం పదేగా. 2 పాటలు నేను ఎత్తనే వచ్చేది. ఇతర నలుగురా 6 మాట్లాడాలి. 6 ఎత్తానండి. 2000 ఎత్తారా? సరేలే కుదిరితేదులే మా కుదర నేను ఎత్తే పరిహిమాలం వాడికి బలి జారుతుంది. దేవుని దగ్గరికి వచ్చి వాడికి ఖాళీ అయిపోతుంది. నేను అంట నా బాధ అదే. దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇస్తే ఎవరి పిల్లలు మన పిల్లలకి నేను కోరుకున్నది మీ వంతులో మీరు మీ వంతు దేవుని పనిలో ఖర్చు అయితేనండి దేవుని లెక్కల్లో రాస్తాడు. నా లెక్కల్లో రాసాననుకో నా అవసరాలే తీరుతాయి. దేవుని లెక్కల్లో రాసాడనుకో
దానికి తరతరాల ఆశీర్వాదం మీతో ఉంటుంది. హల్లెలూయా. మా కాడి ఆడుండే బాబు కుదరదు. నేను అంటాను, మనకున్న దాన్నే దేవునికి అప్పగిస్తే దాన్ని ఆశీర్వదిస్తాడు. నా బాధ ఏంటంటే మీరు ఇవ్వట్లేదని కాదమ్మా, మీరు ఇస్తున్నారు. మీరు ఇంకా దీవించబడాలి. మీ అప్పులు తీరి ఒక ఉన్నత స్థాయిలో నిలిచేంత దీవెన మన పిల్లల మీద ఉండాలి. ఇప్పుడు కూడా బాధ ఉంది, మన పిల్లలు ఒక ప్రయోజకులుగా మారాలి. దేవుడు తీర్చాలి. బంధకాలు తెగిపోవాలి, కట్లు తెగిపోవాలి. మీరు దేవుని పనిలో మీ వంతులో నిలబడి పనిచేయడం ద్వారా మీ పిల్లల జీవితాలను దేవుడు కట్టి దీవెనకరంగా మార్చడం ద్వారా మనం సంతోషించి దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్. ఇది ఎలా సాధ్యం అని ఒక మీడియా వాడు కూర్చొని అడిగేంత రేంజ్లోకి రావాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది ఎలా సాధ్యం? ఏమి లేదయ్యా, పూట కడవని నా జీవితానికి యేసు పరిచయం అయ్యాడు. దానికి నాకు తోడయ్యాడు నా పాస్టరు. ఆయనకి నేను రక్షణ కవసంగా నిలబడ్డా. ఆరు నాకు దాంట్లో అంతే. నా జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు అని ప్రపంచమే తొంగి చూచున్నట్లుగా మన జీవితాన్ని దేవుడు మార్చునుగాక. తృణీకరించబడిన వాళ్ళమే, గేలి చేయబడుతున్న వాళ్ళమే, విమర్శకు అప్పగించబడిన వాళ్ళమే. కానీ దేవుడు సిగ్గుపరచని వాడు, విడవాడు, మరవాడు, తల ఎత్తువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. అందరం ఎవరం దేవుని పని వాళ్ళం. చెప్పండి చెప్పండి, ఏమని మనందరం చెప్పలేకపోతున్నారు. ఇంట్లో పని సాగిలా సత్తున్నాం, మళ్ళీ దేవుని పని అంటే స్వామి నీకు దండం పెడతా, వదిలే, ఎందుకు చెంపలు ఆయన శివులు మొత్తం ఇవా అన్నట్టు చూడకండి. మీరు దీవించబడాలి, మీరు దీవించబడాలి. మీ దీవెనకు ఆధారంగా మారడానికి దైవజనుడు నన్ను ఇక్కడ నిరాకరణలు పెట్టాడు. ఈరోజు నా బలం మీరే. నిజం, నా బలం ఎవరండి? మీరే. దేవుని తర్వాత నాకు ఇవ్వబడిన బలమైన బలం ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నా కుటుంబం కాదు, సంఘమే. హల్లెలూయా. కాలు ఇరిగిందిగా, అసలు ఏం తెలియదుగా. మా నాన్నకు ఉన్నాడు పాపం, ఏడుండి ఏం చేస్తాడులే, వచ్చి చూశాడు. సరే ఊరికి వెళ్దాం వస్తావా అన్నాడు. రాలేనా సంఘస్థులు చూస్తున్నావన్నా. ఏం మాట్లాడలేదు, ఫీజులు పోయినాయి. సంగతులు చూసేదిరా. అంత ప్రేమ ఈ బలహీనుడి మీద దేవుడు మీకు పెట్టాడు. నా మీద అంత కోపం వచ్చినా నేనంటే ప్రేమ నీకు. అసలు దాన్ని ఎప్పుడు తీయలేడు, నువ్వే తీసుకోలేవు. అంతగా దేవుడు ఇంకా నాటునుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వర్ధిల్లు, అంతగా దేవుడిని బలపరచునుగాక. మీరు మంచోళ్ళండి. దేవుని ఆశీర్వాదం మీరు పొందాలని నా ఆశ. మిమ్మల్ని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా, మీ పరిస్థితులు అలాగే ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. సేవకుని కదా, దేవుని దగ్గర తప్ప ఎక్కడ ఆడగలను నేను? మీ కాడ ఆడలేనుగా. నా బాధ నా పిల్లల కోసం కాదు, కానీ మీకోసమే. మా నాన్న ఇచ్చే ఆస్తి కాదు నాకు, మీరే నా ఆస్తి. అడు చూస్తారేంది, అది వద్దా ఏంది, నాకు ఎత్తావా అన్నాడు చూస్తున్నా. మీకెందుకు? దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకు రాని నీకు వస్తుందా? నా ఆస్తి నువ్వే, నా ఆశ నువ్వే. నిజం. ఆ మనసుతో ఇక్కడ నిలబడినప్పుడల్లా అదే మనసుతో మాట నేను గద్దించిన, హెచ్చరించిన, మందలించిన. నా ఆశ ఒకటే, నాకు ఉపయోగకరం నువ్వు ఉండకూడదు, దేవునికి ఉపయోగకరం నువ్వు మారాలి. నాకు ఉపయోగకరం మార్చుకోవాలంటే నాకు చాలా అవకాశం ఉంది నీకాడ. నా అవసరాలు తీర్చుకోవడాన్ని నేను భలే సాధనంగా వాడుకోగలను. అంత అవకాశం నీ కాడ నాకు ఉంది, కానీ నేను అట్ట వాడను. నా ఆశ ఏంటంటే నువ్వు నాకు కాదు, ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి, ఆయన చేతికి అందుబాటులోకి రావాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. ఆ ఒక్క మనసే నా హృదయాన్ని భక్షిస్తుంది. నా కళ, నా సంతోషం, నా కన్నీరు, నా ఆనంద బాష్పాలన్నీ మీరే. మన కోటలకి చాలా సేవకులు వస్తారు కదా, వాళ్ళు ఎంత ఘనమైన సాక్షి. మొన్న జొన్నగడ్డ మీటింగ్ జరగని సిస్టమ్ తీసుకొని వచ్చాను కుర్రోళ్ళు. మన అందరితో భోజనం చేసారు, చేయండి తమ్ముడు తిన్నారు. అప్పుడు అందరూ ఉన్నారు. వాళ్ళు మరలా తిరిగి వచ్చేపాటికి అసలు ఏమీ లేవు. ఏంది అయ్యారు, అసలు ఏమి లేవు. ఎందుకు ఉండాలన్నా
ఉండవా? మాకేందండి, అయిపోతే ఆడ పడేసిపోతారు. ఎండలకు పోయారంటే ఇక సాగదీతే. ఇవన్నీ పడి చిట్టా రాసుకొని ఉన్నాను రయ్యా. అందుకని చిట్టా ప్రకారంగా జాగ్రత్త పని చేస్తానంటే మీ ఐడియా భలే ఉందండి. ఉంటుంది చెప్పా. మా వాళ్ళందరూ బరిగొడ్లు ఉన్నాయి. తెల్లారి తిన్ని పనులు, కొన్ని పనులు పక్కన పెట్టి ఆడ నిలబడ్డారు, నిద్ర కాశారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆడ కూర్చున్నారు. తెల్లారితే వాళ్ళ పొట్టాలు పట్టుకొని పరుగెత్తాలి. ఎన్నో పనులు పిలుస్తున్నాయి. అప్పటికే బరిగొడ్లు వస్తావా అని పిలుతుంటాయి. అవి కూడా పక్కన పెట్టి పనులు, గిన్నెలు, తోము ఏ సెరకసే కాదు ఉండు, చర్చి కాడు గిన్నె తోము వస్తాను. ఓ హట్ వచ్చావా అని ఎన్ని పిలుస్తున్నా పక్కన పెట్టి వచ్చారు. మరి అవన్నీ ఇంటికి వెళ్ళగానే ఖర్చుకుంటాయి. ఏడతారు మరి. వాళ్ళు రాలేదని వీళ్ళు ఏమవుద్దు, ఒక్క దెబ్బతో అయిపోతాయి. బాగుందా బాగలేదా? నచ్చిందా నచ్చలేదా? నాకైతే ప్రశాంతంగా ఉందండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ టెన్షన్, ఒక అర్ధగంట లేట్ అయినా ప్రశాంతం పడుకుని ఒక అర్ధగంట ప్రశాంతంగా లేపుతాను. టెన్షన్ అండి. నీ ఇంట్లో ఇప్పుడు చూడండి వాన పడుతుందా, బయట ఎంత టెన్షన్ నీకు. నాకు అంతకంటే టెన్షన్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అప్పుడైతే వాళ్ళకి ఈ గట్ట భయం ఉండేది. అదేం లేదు. ఇప్పుడు ఒక సామాన్య జాగ్రత్త చెప్పేది పాడవుద్దని టెన్షన్ అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ ఒక్క రోజుతో పడేస్తే దానికి టిష్యూ పేపర్ లేక డిష్ అని పడేస్తాను అంతే. మరి రేపు కూడా కావాలి కనుక మాకు 10 లాంగా చేసుకుంటాం. నా బాధ మీకు అర్థమవుతుంది అనుకోండి. ఎందుకంటే ఈ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ దేవుని మాట మన మేలు కోరేది. ఇది కఠినమైన బోధ, ఎవడు వినగలడు అన్నారు. ఏం చెప్పాడు ఆయన? వాస్తవం చెప్పాడు. కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12 మంది నిలబడ్డారు. పేతురు గారి దగ్గర ప్రభు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండిరా అన్నాడా? మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళను. అసలు ఏం మాట్లాడలే పేతురు గారు. అసలు ఎక్కడికి వెళ్తాం ప్రభా నేను వదిలే? నిత్య జీవపు మాటల కలవాడవు నువ్వు. ఆమేన్. వాక్యం అన్నది మా అవసరాలు తీర్చేది కాదు, మా పొట్ట నింపేది కాదు, నిత్య జీవముతో కూడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నాకు ఫ్యాన్ అవ్వకూడదు. ఎవరు ఫ్యాన్ అవ్వాలా? ఏసైకి ఫ్యాన్ అవ్వాలా? ఆయనకి ఫ్యాన్ అయితే ఎట్లా ఉంటుంది తెలుసా? చచ్చిపోతాయని కొరకంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా కోసం ఫ్యాన్ అయ్యానుకో, మా అయ్య గారిని ఎవరినంటే జిందాబాద్ జిందాబాద్ అంతేకా. ఏసై మెచ్చుకోడా భక్తి. యోగ్యమైన భక్తి చేద్దాం. మనందరం దేవుని పని వాళ్ళం. చెప్పండి, మీరందరూ చెప్తే ముగిస్తా. మనందరం దేవుని పని వాళ్ళం. ఇది మన పొలం. నీ పని నీకుంది. ఏం పని లేదండి నాకేడా, ఏం లేదండి. టయానికి రావడమే పని. వామ్మో ఏసై ఎట్లా చెప్తావేందా నువ్వంటే అట్నే చెప్తా. మరి టయానికి రావడమే పని, అంతమించి పని ఏముంది? నిద్రపోకుండా వాక్యం వినడమే భీమా సిస్టర్ పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతే, నిద్రపోకుండా వాక్యం వినడమే పని, టయానికి రావడమే పని, ప్రార్థన చేయడమే పని, సప్పలు కొట్టడమే పని, అలలు విన్నప్పుడు అల్లు ఎండమే పని. ఇదంతా పనే. మనకి ఇదేం పనిలాగా అనిపిస్తుందండి. ఏం పని లేదు మన పాచగా అరుతున్నాడు. ఊరు దొంపదా ఎంత దూరం పోతివయ్యా, పనే లేదట మాకు. వీడికి పెద్ద పని వచ్చి పడింది. నువ్వు పోయే స్థలంలో అసలు ఏ పని ఉండదట. అక్కడ యాతన తప్ప ఏ పని ఉండదని బైబిల్ చెప్తుంది అయ్యా. కానీ పరలోకంలో భలే పని ఉంది తెలుసా? దేవునికి స్తుతి యాగం చెల్లించడం. ఆమేన్. ఆ స్థలంలో మనం చేరాలి. అది మన గమ్యస్థానం. మీరు అలా కట్టబడాలని నా ప్రార్థన. అంతకు మించిన స్వార్థం లేదు. స్వార్థం ఉంటే టచ్ రిసీవ్ ద పవర్ అనాయింటింగ్ బి అపాన్ యు. లేపు ఎట్టుంది? ఏం అర్థం కాలేదండి. ఏం అర్థం కాలే? టచ్. అమ్మో ఏదో పోయినట్టు ఉందండి. అది కావాలి మాకు. ఓకేనా? అది సార్, దేవుడు కార్యం చేశాడుగా. ఎంత ఎత్తావు సొందా? చర్చికి ఏమని చెప్తావా? మాకేమైనా ఎత్తావా? అబ్బే ఇవన్నీ స్వలాభాలు వద్దు. నువ్వు దేవునితో అంట కట్టబడ్డమే నాకు కావాలి. నువ్వు దేవుని కొరకు అంకితం అవ్వడమే నాకు కావాలి. దేవునితో అనుసంధానం అవడమే నాకు కావాలి. క్రీస్తు కొరకు విప్లవకరంగా మారనే ఒక దైవజనుడిగా నేను కోరుకునే అభిలాష. దేవుడిని కట్టునుగాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.